దైవవాక్యాన్ని చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుండి మనం చదువుదాం. నూతన నిబంధనలో 180వ పేజీ, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రము మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితేనైనను నేను అనుకునలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి వరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరమును ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేనిని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టియే క్రమముగా నడుచుకుందాము. ప్రార్థన. సర్వశక్తి కలిగిన మా తండ్రి, సర్వాధిపతివైన మా ప్రభువ, మీ శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి ఒక పరిశుద్ధ దినం, మా ప్రభువు దినములో దేవదేవుడమైన మిమ్మును ఆరాధించుటలో మీరు చూపిన కృపకై మీకు వందనాలు. మరి ఎక్కువగా మిమ్మును కీర్తించుటకు, పూజించుటకు, ఘనపరచుటకు సహాయాన్ని దయచేయండి. జిహ్వా ఫలముల ద్వారా మిమ్మును మహిమపరిచే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఆరాధనా క్రమాన్ని ముగించుకొని సువార్త భాగముగా మీ పరిశుద్ధ లేఖనములను చదివి దివ్యమైన మీ మాటల కొరకై ఆశతో ఎదురు చూస్తున్నాం. జుంటె తేనె దార కంటే మధురమైన మీ లేఖన భాగముల ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ యొక్క వాక్య ప్రకాశమును మా మీద కుమ్మరించండి. నాయనా, మీ యొక్క వాక్య వెలుగులో మా జీవితాలను దిద్దుకోవడానికి, ఆత్మీయంగా మమ్మల్ని మేము కట్టుకోవడానికి ఈ సమయాన్ని ప్రయోజనకరంగా ఉంచండి. ఈ సమయము ద్వారా మీ నామానికి మహిమ కలిగించుకోనండి. బలహీనుడైన మనుషుని మరుగు చేసి మీరే మాతో మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొనమని యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. ఫిలిప్పీ పత్రికలో నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. 3వ అధ్యాయంలో 3 పోలికలు మనం చూడగలం. ఒకటి, జంతువులతో పోల్చుట. గత వారం మనం ధ్యానం చేశాం. కుక్కలు అన్న పదాన్ని ఉపయోగించారు. రెండవ పోలిక వ్యాపారస్తుని పోలిక. ఎందుకంటే లాభ నష్టములను గూర్చి రాశాడు.
ఏది లాభమో ఏది నష్టం, ఏది లాభం ఏది నష్టం. లాభం నష్టం అని మాట్లాడుతున్నా అంటే అది వ్యాపారస్తుని భాష, బిజినెస్ మ్యాన్ వాళ్ళే మాట్లాడతారు. ఇది లాభం ఇది నష్టం, ఇది లాభం ఇది నష్టం అని. వారి నోటి గుండా ఎప్పుడు లాభ నష్టాలే. అందుకనే వ్యాపారస్తుని పోలిక ఉంది. మూడవ పోలిక, నేను పరుగెత్తుతున్నాను, గురి దగ్గరకే పరుగెత్తుతున్నాను, బహుమానం కోసం పరిగెత్తుతున్నాను. ఇది క్రీడాకారుని పోలిక. స్పోర్ట్స్ మ్యాన్ క్రీడాకారుణ్ణి పోల్చి మాట్లాడుతున్నాడు. ప్రియులరా, మనకు అర్థం అవడానికి దేవుడు వివిధ రూపాలలో మాట్లాడుతున్నారు. మొదటి పోలిక జంతువులను పోల్చి మాట్లాడారు. రెండవ పోలిక వ్యాపారస్తునితో పోల్చి మాట్లాడారు. మూడవ పోలిక క్రీడాకారునితో పోల్చి మాట్లాడుతున్నారు. కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వ్యాపారస్తుని పోలికలో లాభము నష్టము ఈ రెండు పదాలు ఉపయోగించబడ్డాయి. ఏది లాభమో ఏది నష్టమో చెప్పాడు. అంతేకాదు ఎవరికి ఏది లాభం ఎవరికి ఏది నష్టం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. శరీర సంబంధులు ఉన్నారో, ప్రభుని నమ్మని వారు ఉన్నారు, వారికి లాభకరమైనవి ఉన్నాయి, ప్రభును నమ్మిన మనకు లాభకరమైనవి ఉన్నాయి. వాళ్ళకు లాభమైనవి మనకు నష్టం, మనకు లాభమైనవి వారికి నష్టం. వారికి లాభమైనవి మనకు నష్టం, మనకు లాభమైనవి వారికి నష్టం. ఇలా చెప్పనా? శరీర సంబంధులకు ఏది లాభమో ఆత్మ సంబంధులకు అది నష్టం. ఆత్మ సంబంధులకు ఏది లాభమో అది శరీర సంబంధులకు నష్టం. రెండు ఒకటేనయ్యా, వాళ్ళు కోరిని నేను కోరతానంటే నువ్వు ఆత్మ సంబంధివి కాదు. ఆత్మ సంబంధి వేరు, శరీర సంబంధి వేరు. వాక్యం చాలా స్పష్టం. నువ్వు ఆత్మ సంబంధివో శరీర సంబంధివో నీ కోరికలు, నీ ఆశలు, నీ ప్రయాసే చెప్తుంది. శరీర సంబంధులు ప్రయాసపడే వాటి కొరకు నువ్వు ప్రయాసపడితే నువ్వు శరీర సంబంధివే. ఆత్మ సంబంధులు ఏది కోరుతున్నారో, ఏది కోరాలో అది నువ్వు కోరితే నువ్వు ఆత్మ సంబంధివే. నువ్వు ఆత్మ సంబంధివా శరీర సంబంధివా? రండి, ఆ రెండు ఏంటో మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక్క పేజీ అలా ముందుకు తిప్పండి. 5వ వచనం నుండి చదువుదాం. 5వ వచనం, 3వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్రము విషయము పరిసయ్యుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలనైన నీతి విషయము అనిందుడనై ఉంటేనే. ఇవన్నీ ఒక్క మాటలో శరీర సంబంధులు కోరుకునేవే. ఇవన్నీ శరీర సంబంధమైనవే. అదేందయ్యా మరి పాత నిబంధన పక్కన పెట్టండి. అవన్నీ శరీర సంబంధులు కోరుకునేవి, శరీర సంబంధమైనవే. నేను సున్నతి ఆచరిస్తాను, శరీర సంబంధమే. ఇప్పుడు సున్నతి ఆచరించట్లేదండి, లోక పద్ధతులు ఆచరిస్తున్నారు, లోకంలో ఉన్నవి ఆచరిస్తున్నారు. అవన్నీ శరీర సంబంధమైనవే. ఇశ్రాయేలు వంశములో పుట్టాను, వంశం బెన్యామీను గోత్రం. ప్రియులారా వినండి, మన గోత్రాలు, మన రక్త సంబంధులు, మన కులాలు, మన మతాలు, లోకంలో ఉన్న ఘనతలు అవన్నీ కూడా శరీర సంబంధమైనవే. వాళ్ళు చెప్పుకుంటారు గొప్పగా, మనకు కాదు ఇవి. శరీర సంబంధులకు అవి లాభం. సున్నతి లాభం, గోత్రము లాభం, వంశము లాభం. హెబ్రీ భాష మాట్లాడేవాడను, నేను హెబ్రీయుడను, అది కూడా వారికి లాభమే. కానీ మనకు అవి లాభము కాదు. శరీర సంబంధులకు ఇవన్నీ లాభకరము అన్నాడు. కింద వచనంలో చెప్పాడు, 7వ వచనం, అయినను
ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటున్నాను. శరీర సంబంధులకు అవి లాభం, ఆత్మ సంబంధులకి ఇవి నష్టం. ఎన్నడే గాని గర్వపడకు, కలిగిన దాన్ని బట్టి గర్వపడకు. ఉద్యోగమా, ఆస్తా, కుటుంబమా, పేరా, తల్లిదండ్రులా, బంధువులా, ఇంకేంటి నీ ఆరోగ్యమా, దేన్ని బట్టి గర్విస్తున్నావు? ఇవన్నీ లోక సంబంధులకు, శరీర సంబంధులకు లాభకరం, ఆత్మ సంబంధులకు కాదు. వీటిని బట్టి ఎదుటి వ్యక్తిని నీవు తృణీకరిస్తున్నావంటే నీకు అవి గర్వంగా ఉన్నాయి, అవి గొప్పగా ఉన్నాయి, అవి లాభంగా ఉన్నాయి. నువ్వు శరీర సంబంధివే. కులాన్ని బట్టి, గోత్రాన్ని బట్టి, కలిగిన దాన్ని బట్టి, ఆస్తిని బట్టి, అందాన్ని బట్టి, డబ్బును బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, బలగాన్ని బట్టి, బలాన్ని బట్టి గర్విస్తున్నావంటే నువ్వు శరీర సంబంధివి, ఆత్మ సంబంధివి కాదు. నువ్వెవరవో నీకే తెలుసు, నాకు తెలియదులే. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఓ శరీర సంబంధి, ఇవి నీకు నష్టం అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా పలుకుబడి ఎంత అనుకుంటున్నావు? నేను కాల్ చేస్తే ఇట్ట అయిపోయింది. శరీర సంబంధి, నువ్వెంత, నీ డబ్బు ఎంత, నీ ఆస్తి ఎంత అంటున్నావే, నువ్వు శరీర సంబంధివి, ఆత్మ సంబంధివి కాదు. చంపండి శరీరాన్ని, చంపండి శరీర కోరికలను, పాతి పెట్టండి శరీరాన్ని, అప్పుడు బ్రతుకుతారు ఆత్మ సంబంధులుగా. శరీరంలో జీవిస్తూ ఆత్మ సంబంధాలని చెప్పుకుంటే ఎవరికి లాభం? పోయేది ఆరని అగ్నిగుండానికే. శరీర సంబంధులు వెళ్ళేది ఆరని అగ్నిగుండానికే. అది వేషధారణ, అది వేషధారణ. లోపల ఉన్న శరీరాన్ని చంపాలి. నేనెంతటి వాడన ప్రభువా, చచ్చిన కుక్క అన్నాడా లేదా? అన్నాడా లేదా? శరీరాన్ని చంపినవాడు అనే మాట అది. శరీరాన్ని చంపనాలి. నేనేమనుకోండి, నన్నంట, నాతో పోలిక నీకు అంటాడండి. వీడు శరీర సంబంధి. నెవర్. మనలోని శరీరం ఎన్నడే కానీ ఉప్పొంగకూడదు. శరీర కోరికలను, శరీరాన్ని మనం చంపివేయాలి. శరీర సంబంధులకు ఏవి లాభమో చెప్పాడు. కింద వచనాలు చదువుదాం. 8వ వచనం. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞాన నిమిత్తమై. ఇప్పుడు నోట్ చేసుకుందాం, ఇప్పుడు మైండ్లో అది అలా పెట్టుకుందాం. వినండి 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 వినండి. ఆత్మ సంబంధులకు ఏది లాభమో చెప్తున్నాడు, ఆత్మీయులకు ఏది లాభమో చెప్తున్నాడు. ఆత్మ సంబంధులు ఏది కోరుకోవాలో, దేన్ని ఎంచుకోవాలో అది చెప్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం, అది మనకు లాభం. ఏ జ్ఞానం లాభం? అతి శ్రేష్టమైన జ్ఞానం, యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం. దాన్ని సంపాదించాలి. డాక్టరేట్లు చదివిన తర్వాత, డిగ్రీలు చదివిన తర్వాత మనస్సులో అనిపిస్తుంది, ఈ జ్ఞానమంతా వ్యర్థం, అవసరమైన జ్ఞానం ఇదే. నా దేవుణ్ణి నేను అడిగాను, నిజమే చెప్తున్నా, నేను అడిగాను, ప్రభువా నీ గ్రంథములోని శ్రేష్టమైన సంగతులు చూచునట్టుగా నన్ను నడిపించు అని అడిగాను. దట్స్ ట్రూ, నిజమే చెప్తున్నాను. నా హృదయ వాంఛ, ప్రభువా బైబిల్ గ్రంథములోని శ్రేష్టమైన సంగతులు, నిన్ను గూర్చిన శ్రేష్టమైన సంగతులు నేర్చుకోవాలి. అది నా కోరికయ్యా. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు నన్ను తృప్తిపరిచాడు, మిమ్మల్ని కూడా తృప్తిపరుస్తాడు. అమ్మా, మందిరానికి ఎందుకు వస్తున్నాం? కూడికలకు ఎందుకు వస్తున్నాం? వ్యక్తుల కోసమా? మనుషుల కోసమా? బుధవారం ఎందుకు రాలేకపోతున్నాం? శనివారం ఎందుకు రాలేకపోతున్నాం? మనుషుల కోసమా?
క్రీస్తును గూర్చిన శ్రేష్టమైన జ్ఞానం సంపాదించాలి. ఈ జీవితం, ఈ మిగిలిన జీవితం, ఈ శేష జీవితం, ప్రభువా నిన్ను గూర్చిన జ్ఞానం, నువ్వెంత గనుడవో, ఆయన అనంత జ్ఞాని. జీవితం అంతా చదివిన అర్థం కాదు ఈ బైబిల్. జీవితం అంతా ప్రయాసపడిన ఆయనను అర్థం చేసుకొనుట చాలా కష్టం. మానవ జ్ఞానానికి అందని అతీతుడు ఆయన, అందని దేవుడు. ఆయన మహాగణుడు, అనంత జ్ఞాని, ఆయన శ్రేష్ఠుడు. ఆయనను తెలుసుకోవడం కష్టం. నాకంతా తెలుసని ఎవరైనా చెప్తే అబద్ధం. అది దేవుడి గురించి నాకు బాగా తెలుసు అని చెప్పారంటే అది అబద్ధం అంతే. ప్రియులారా, ప్రభువును గూర్చిన శ్రేష్టమైన జ్ఞానం మనకు లాభం, ఇంకేమీ లాభం కాదు. నిత్యం, అనుదినం, అనుక్షణం ఒకటే తపన, ప్రభువా నువ్వు నాకు అర్థమైతే అదే చాలు. అమ్మా, ఆయన యొక్క అద్వితీయమైన గుణలక్షణాలు తెలుసా? యేసు ప్రభువుని నమ్మావులే, ఆయన యొక్క అద్వితీయమైన గుణలక్షణాలు నీకు తెలుసా? ఆయనను గూర్చి నువ్వు చెప్పగలవా? ఈ లోకంలో ఎవరికి లేవు ఆ క్వాలిటీస్. ఆయనలా ప్రేమించేవారు లేరు, ఆయనలా కృప చూపించేవారు లేరు, ఆయనలా కరుణించేవారు లేరు, ఆయనలా పరిశుద్ధత కలిగిన వారు లేరు. ఆయన సర్వాధిపతి, ఆయన సర్వశక్తి కలిగిన వాడు, ఆయన సర్వోన్నతుడు. హీఈస్ గ్రేట్. ఆయన గురించి తెలుసా నీకు? ఆయనను సంపాదించు, ఆయన జ్ఞానాన్ని పొందుకోవడం, అది మనకు లాభం. ప్రియులారా, వాక్యం ఎందుకు చదవాలి? వాక్యం ఎందుకు వినాలి? వాక్యాన్ని ఎందుకు ధ్యానించాలి? ఇందుకే ఆయనను తెలుసుకోవడానికి, ఆయనను తెలుసుకోవడానికి, ప్రకటించడానికి కాదు. ప్రకటిస్తే, పాడితే, చెబితే లాభం లేదండి. మన జీవిత అనుభవంలోనికి రావాలి. ఇలా చెప్పనా, ప్రభు మనకు ఎంత అర్థమైతే మనం అంతగా మార్చబడతాం. మన ప్రవర్తన అంత మారిపోతుంది. ప్రభు అర్థం కానంత కాలం మన ప్రవర్తనలో మార్పు చెప్పండి ఉండదు. ప్రభు అర్థమైతే మన ప్రవర్తన, మన జీవితం మారిపోతుంది. మనం చేయవలసిన మొట్టమొదటి పని ప్రభువును గూర్చిన జ్ఞానమును సంపాదించుకొనుట. స్పష్టంగా దేవుణ్ణి గ్రహించాలి. స్పష్టంగా దేవుని యొక్క ముఖ చిత్రాన్ని మనం చూడాలి వాక్యంలో. ఆయన ఎక్కడే కనపడతాడు, ఎక్కడ కనపడ్డావు? పటాల్లో కనపడాడండి, ఫ్రేముల్లో కనపడాడు. ఆయన పటాలు కట్టారే వాటిలో కనపడడు. లోకంలో ఇంకెక్కడ, ఏ చెట్టులో పుట్టలో ఎక్కడ కనపడడు. ఆయన కనపడేది వాక్యములో. వాక్యము చదివేటప్పుడు ఆయన ముఖ స్వరూపాన్ని చూడండి, ఆయన ముఖ స్వరూప సౌందర్యాన్ని చూడండి. ఆయన ఎంత ఘనుడో, ఆయన ఎంత శ్రేష్ఠుడో, ఆయన గుణలక్షణాలు ఎంత గొప్పవో వాక్యములో మనం నేర్చుకోవాలి. ప్రియులారా, వాక్యం 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 వాక్యం. ఏ కూడికైనా, ఏ సందర్భమైనా, అది ఏ కార్యమైనా కానీ వాక్యం వాక్యం వాక్యం. దర్ ఇస్ నో అదర్. వాక్యాన్ని మించింది లేదు ప్రియులారా. అందుకే అతి శ్రేష్టమైన జ్ఞానమును నేను సంపాదించుకోవాలి. అమ్మా, డిగ్రీలు శ్రేష్టం కాదు, డిగ్రీలు శ్రేష్టం కాదు, లోకంలో ఉన్న తెలివితేటలు అవి శ్రేష్టం కాదు. దేవుని వాక్యం, దేవుని గూర్చిన జ్ఞానం శ్రేష్టమైనదే. అమ్మా, మనం లోతుకి వెళ్ళాలా. ఆయన పరిశుద్ధుడని విన్నాంలే, కానీ ఆయన పరిశుద్ధతను ఎంత సన్మానిస్తాడో, పరిశుద్ధతను ఎంత కోరతాడో, ఆయన పరిశుద్ధత ఎంత గొప్పదో మనకింకా శాంతం అర్థం చెప్పండి కాలేదు. కాదు కాబట్టే మనకు పాపం అంటుతుంది. ఆయన ఎంత పరిశుద్ధుడో మనకు అర్థమైతే మనకు పాపము అంటదు.
ఆయన పరిశుద్ధతను మనం అర్థం చేసుకోవాలా. అందుకనే మనం ఇంకా పాపంలో పడిపోతున్నాం, మనకు మట్టి అంటుతుంది. తెలుసుకుందాం, ఆయనను గూర్చిన శ్రేష్టమైన జ్ఞానాన్ని సంపాదించుకుందాం. మొట్టమొదట లాభమైంది ఆయన గూర్చిన జ్ఞానం. 9వ వచనం, క్రీస్తును సంపాదించుకునే రెండవ లాభం ఏంటంటే, ఎవరిని సంపాదించుకోవాలి? క్రీస్తును సంపాదించుకోవాలి. అమ్మ వింటున్నారా? దేన్ని సంపాదించుకోవాలి? మందిరానికి వస్తే నాకేం వచ్చిందని వాళ్ళు ఉన్నారు. తెలియని కొంతమంది అనుకుంటున్నారు, అన్యులు అడుగుతారు, అయ్యా నాకు రోగం ఉంది, ప్రభుని నమ్ముకుంటే పోయిద్దా, మీ మందిరానికి వస్తే పోయిద్దా? అడుగుతారా? అడగరా? అమ్మా, లోకంలో ఉన్న అన్యులు అడగరు. మాకు భయంకరమైన రోగం వచ్చిందయ్యా, ఏ గుడికి పోయినా తగ్గట్లా, మీ మందిరానికి వస్తే తగ్గిద్దా అని అడుగుతారండి. అది కాదు, క్రీస్తును సంపాదించుకోవాలి. ఎందుకు వస్తున్నామో తెలుసా? క్రీస్తును సంపాదించుకోవడానికి. ఆస్తులు కాదు, ఆరోగ్యం కాదు, మంది కాదు. క్రీస్తును సంపాదించుకోవాలి. ఏ పనైనా చెయ్యి, తద్వారా ఎవరున్నా మనం సంపాదించాలంటే క్రీస్తును సంపాదించుకోవాలి. క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, మొదటి మాట. రెండవ మాట, క్రీస్తును సంపాదించుకోవాలి. ఆయన మనకుంటే చాలు. అమ్మ వింటున్నారా? ఆయన మనకుంటే చాలు, ఎవరు లేకపోయినా పర్లేదు. నీవు నాకుంటే చాలు ప్రభువా, నీవు నాకుంటే చాలు ప్రభువా, ఎవరు లేకపోయినా పర్లేదు. అంటే అందరిని పోగొట్టుకోమని కాదు. మొట్టమొదట మనం కోరుకోవలసిన వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వు ఉంటే ఉండు, పోతే పో. నాకు మాత్రం ఎవరు కావాలి చెప్పండి? యేసుక్రీస్తు కావాలి. నేను పాపం చేయను, పాపంలో పడను, ఈ తప్పు నేను చేయను, నా ప్రభుని నేను పోగొట్టుకోను. ఏమైనా కానీ నాకెవరు కావాలంటే నా దేవుడు కావాలి, నా దేవుడు కావాలి, నా దేవుడు కావాలి. నా అల్టిమేట్ టార్గెట్ నా దేవుడే, నా దేవుడే, నా దేవుడే. క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, మొదటి మాట. రెండవ మాట, క్రీస్తును సంపాదించుకోవాలి. అక్కడే చదువుదాం 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నానీతిని కాక ధర్మశాస్త్రము మూలమైన నానీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తం. మూడవ లాభం ఏంటంటే, ఆయన దగ్గర నేను చెప్పండి ఆగపడాలి అన్నది కోరిక. క్రీస్తును గుర్చిన శ్రేష్టమైన జ్ఞానము సంపాదించుకోవాలి, మొదటి కోరిక. క్రీస్తును సంపాదించుకోవాలి, రెండవ కోరిక. మూడవ కోరిక, ఆయన ఎదుట ఆగపడాలి. అమ్మా, మీ నిరీక్షణ ఏంటో నాకు తెలియదు, నా నిరీక్షణ ఒకటే. నా సాక్ష్యమే చెప్తున్నా. ఏమైపోయినా పర్లేదు ప్రభువా, ఇప్పుడే ఉన్న ఫలానా నా ప్రాణం తీసుకున్నా నాకు ఇష్టమే. నేనే చెప్తున్నా, మీ ఎదుటి సాక్ష్యం చెప్తున్నా. ఇప్పుడు పిలుచుకున్నా ఓకే ప్రభువా, కానీ పరలోకానికి చేర్చుకో. నీ ఎదుట నేనుంటే నాకు అదే చాలు, ఇంకేమీ వద్దు. ఒక విశ్వాసికి ఉండవలసిన కోరిక ఏమీ లేకపోయినా పర్లా. శరీర సంబంధాలు కోరుకుంటారు, ఇంకొంతకాలం బ్రతకాలి ప్రభువా, ఇంకా డబ్బు కావాలి, ఇంకా ఆస్తి కావాలి, ఇంకా బిడ్డలు కావాలి, ఇంకా బలగం కావాలి, ఇంకా పేరు కావాలి, ఇంకా 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 లోకంలో ఉన్నవి అనేకం నాకు కావాలి. కానీ నాకు ఆయన ఎదుటాగపడాలి, దాన్ని మించింది మరొకటి లేదు ప్రియులారా. అక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు. మళ్ళా చదువుదాం, చివరి మాట నేను చదువుతా. క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి. ప్రదీప్ అన్న చాలాసార్లు ఈ మాట చెప్తూ ఉంటారు, మనకు అర్థమవుతుందో లేదో, ఎక్కుతుందో లేదో. విశ్వాసము వలన నీతి, ఆచారాల వల్ల కాదు. క్రైస్తవులమని పేరు పెట్టుకుంటే కాదు నీతి వచ్చేది. అమ్మా, బైబిల్ పడితే నీతి రాదు. ఆయన యందు విశ్వాసముంచితే, ఆయనను నమ్మితే, నిజమైన నమ్మకం, హృదయ సంపూర్తిగా ఆయనను మనం నమ్మితే
ఆయన యందు విశ్వాసముంచితే మనం నీతిమంతులమవుతాం. మోసం చేసుకోవద్దు, మిమ్మల్ని మీరు పాడు చేసుకోవద్దు. దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మోసపోకుడి. నమ్మారా? విశ్వాసం ఉంచారా? నిజమైన విశ్వాసం, మారు మనసు, రక్షణ అనుభవం మీకుందా? లేకపోతే ఆరని అగ్నిగుండమే. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడమై. ధర్మశాస్త్ర క్రియల ద్వారా నీతి చెప్పండి లేదు. ఇలా చెప్పనా? మనం చేసే ఏ క్రియల ద్వారా మనకు నీతి రాలా, మనం చేసే క్రియల వల్ల మనకున్న నీతి పోతుందని కూడా అనుకోవద్దు. కానీ మొదట కావలసింది ఏముండాలి? విశ్వాసం. విశ్వాసం. దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం ఏమవుతాం? నీతిమంతులమవుతాం. ఇంకా దేని ద్వారా కాం. ఒకే ఒక మార్గం, ఒకే ఒక దారి, ఒకే ఒక మాట. విశ్వాసము వలన మనము నీతిమంతులుగా చేయబడతాం. చివరి మాట అన్నాడు, ఆయన యందు అగపడు నిమిత్తము అన్నాడు. 3 మాటలు ఏరుకున్నాం మనం. క్రీస్తును గూర్చిన శ్రేష్టమైన జ్ఞానం మనకు లాభం. 2వ మాట, క్రీస్తును సంపాదించుకొనుట మనకు లాభం. 3వ మాట, క్రీస్తునందు అగపడుట మనకు లాభం. 4వ మాట ఇక్కడే చదువుదాం. 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగట ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ ఒక మాట ఉంది, మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై. క్రీస్తుతో మనకేముండాలి చెప్పండి? క్రీస్తుతో మనకేముండాలి? సమాన అనుభవం ఉండాలి. ఏంటయ్యా సమాన అనుభవం? ఆయన మన కొరకు మరణించాడు. మరణించాడా లేదా? ఏంటి ఎవరో ఏం మాట్లాడట్లా? మరణించారా లేదా? ఆయన మన కొరకు మరణించారు. మరణించిన ప్రభు 3వ దినమున పునరుద్ధానుడుగా తిరిగి లేచారు. లేచిన ప్రభు పరలోకానికి కొనిపోబడ్డారు. 3 మెట్లు. ఆయన మరణించాడు, తిరిగి లేచి పునరుద్ధానుడుగా తిరిగి లేచాడు, లేచిన ప్రభు మహిమకు కొనిపోబడ్డారు. ఈ 3 విషయాలలో మనము ఆయన లాంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. అమ్మా, మరణ విషయమైన సమాన అనుభవం నీకుందా? పాప విషయమై చనిపోయావా? పాపముల విషయమై చనిపోయిన అనుభవం నీకుందా? పాపాలన్నీ చంపేశానయ్యా, ఇక్కడ బ్రతికిన వాడను నేను కాదు అని నువ్వు చెప్పగలవా? పౌలు అన్నాడు, ఇదిగో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడను, ఇక జీవించువాడను నేను కాదు. చెప్పగలవా? ఇంకా పాపాన్ని చంపలేదే, పాప స్వభావం ఇంకా చనిపోలేదే. గోడలో చెట్టు లేచిందట, గోడలో. ఆ పెద్ద ఆయన అంటున్నాడు, చిన్న చెట్టు అని వదిలేయబాకురా, దాని వేళ్ళు లోపలికెళ్ళి పెద్ద పెద్ద భీములు కూడా మొక్కలైపోతాయిరా, దాని దెబ్బకి ఏది ఆగదు, అది లోపలికెళ్ళి మహావృక్షమై ఎదిగి ఈ గోడనంతా పడేస్తుంది, దాన్ని నరికి పారవేయి. కాదు 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 కాదు, వేళ్లతో సహా పెకిలించి పక్కన పడవేయి అన్నాడండి. మీరు చూడండి, ఏదైనా చెట్టు భూమిలో నుంచి తీసేటప్పుడు పైన నరుగుతారా, వేళ్లతో సహా పీకుతారా? వేళ్లతో సహా తీస్తారు. ఎందుకు తెలుసా? మళ్ళా అది చిగిరిచ్చిద్దేమోనని. నీ పాప స్వభావం. ప్రభును నమ్మానన్నావే, ప్రభువుని అంగీకరించానన్నావే, రొట్టె రసంలో చేవేస్తున్నావే, దేవుణ్ణి ఆరాధిస్తున్నావే, ప్రభు బిడ్డనని చెప్పుకుంటున్నావే, నీ పాప స్వభావాన్ని వేళ్లతో సహా పెకిలించి పారవేశావా? ఆ
ఆయన మరణ విషయంలో సమాన అనుభవం అంటే ఇదే ప్రియులారా. పాప విషయమై మనం చనిపోవాలి. అంతేకాదు ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచినట్టుగా మనం కూడా నూతన జీవితం ప్రభువు కొరకై క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలి. నూతన జీవితాన్ని కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతనమయ్యాడు. ఎవరు క్రీస్తులో నిజమైన మారు మనసు రక్షణ అనుభవం పొంది పాప విషయమై చనిపోయారో వారు తిరిగి లేచినప్పుడు ఎలా ఉంటారంటే ప్రభువులాగా ఉంటారు. ప్రభువు యొక్క గుణగణాలు వారిలో కనపడతాయి. వారి మాట మారిద్ది, వారి చూపు మారిద్ది, వారి ప్రవర్తన మారిద్ది, వారి విధానం మారిద్ది, అంత మారిపోయింది. ఎవరైనా ఇంత మార్పు వచ్చిందంటే ప్రభును నమ్మాడయ్యా అని చెప్తారండి. నిజం ప్రియులారా, మనం ఇంకా పాప స్వభావాన్ని చంపివేయలా. మరణ విషయంలో సమాన అనుభవం మనకి లేదు, పునరుద్ధాన విషయంలో సమాన అనుభవం లేదు. పౌలు అంటున్నాడు, మరణ పునరుద్ధాన విషయంలో నేను సమాన అనుభవం కావాలని కోరుతున్నాను అన్నాడు. దినదినం మనం ఈ ప్రాక్టీస్ చేయాలి, ఇలా ప్రయత్నం చేయాలి. ఏమనంటే మరణ విషయమై మనం చనిపోవాలి, ప్రభువు విషయమై మనం తిరిగి జన్మించాలి. అంత మాత్రమే కాదు, మహామహిమలో దేవదేవునితో కూడా ఉండాలి. ఆయన రాకడ కొరకు మనం సిద్ధపరచబడాలి. ఈ లోకంలో ఉన్నంతకాలం నీతి వస్త్రాలు ధరించుకుంటూ నీతి క్రియలు చేయొచ్చు, ఆయన రాకడ కొరకు మనం సిద్ధపరచబడాలి. ఒక విశ్వాసులకి ఇవి లాభకరమైనవే. ఒకటి, శ్రేష్టమైన జ్ఞానం. 2, క్రీస్తును సంపాదించుకోవడం. 3, ఆయన యందు అగపడు నిమిత్తము. 4, ఆయన మరణ పునరుద్ధాన విషయంలో సమాన అనుభవం గలవారమై ఉండాలి అన్నది దేవుని యొక్క కోరిక. అవి మనకి లాభం. ఇంకేవీ లాభం కాదు. మీరు ఏమైనా చెప్పండి, ఈ లోకంలో ఏది లాభం కాదు. మనకు లాభమైనవి 4 దేవుడు చెప్పాడు, వాటిని మనం చేద్దాం. నేను ముగిస్తాను, చివరి మాట చదువుతాను. రండి, 12వ వచనం. ఇదివరకే నేను గెలిచితినైనను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితి నేను అనుకొనలేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితును దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. పరుగు పందెం, రన్నింగ్ రేస్ పరుగెత్తుచున్నాను అన్నాడు. అంటే ఈయన ఒక క్రీడాకారునితో పోల్చి మాట్లాడుతున్నాడు. పరుగెత్తుతున్నాను అనే మాట అలా మనం గుర్తుపెట్టుకుందాం. ఈ పరుగు దేనికోసమో 2 మాటలు నేర్చుకొని మనం ముగించుకుందాం. రండి, 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. ఒక గురి ఉంది, గురితో పరిగెత్తుతున్నాడు. ప్రియులారా, మనమందరం పరుగు పందెంలో ఉన్నాం. అమ్మా వింటున్నారా? మనమంతా ఎక్కడున్నాం? మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు కూడా పరుగు పందెంలోకి వచ్చేసారు. ఏ భేదము లేదు, అందరూ పరుగు పందెంలో ఉన్నారు. ఆడ మగ, కులం, మతం, భాషా భేదాలు ఏమి లేవు. మనం అందరం ఏ పందెంలో ఉన్నాం? పరుగు పందెంలో. మరి బహుమానం ఎవరికయ్యా? ప్రభు నిర్ణయిస్తారులే. ఆయన వచ్చినప్పుడు బహుమానం ఇస్తారు. ఎవరికి బహుమానం ఇస్తారు, ఎలా పరిగెడితే బహుమానం ఇస్తారు, అది మనం తెలుసుకోవాలి. అప్పుడే మనకు బహుమానం వచ్చింది. నియమాలు ఏంటో తెలియకపోతే ఎలా? ఆ రన్నింగ్ రేస్లో లైన్లు గీశారట. ఏం చేయాలి? ఆ పరిగెత్తేవాడు ఆ లైన్లోనే పరిగెత్తాలి. లైన్ తప్పి పక్క లైన్లోకి వెళ్తే ఏమంటారు? డిస్క్వాలిఫై, నో గిఫ్ట్. నువ్వు ఎంత పరిగెత్తినా నీకు ఏ రివార్డు లేదు, ఏ అవార్డు లేదు, ఏమీ లేదు అంటారు. క్రమం ప్రకారం పరిగెత్తాలి, గురి దగ్గరకే పరిగెత్తాలి. పరుగు పందెానికి కొన్ని నియమాలు ఉన్నాయి, అవి మనం తెలుసుకోవాలి. మనందరం పరుగు పందెంలో ఉన్నాం. నువ్వు అవునన్నా కాదన్నా పరుగు పందెంలో ఉండవు.
మరి నీకు బహుమానం వస్తుందా లేదా? నియమం ప్రకారం పరిగెత్తితే బహుమానం ఉంది. ఏంటా నియమాలు? ఎలా పరిగెత్తాలి? వాక్యాన్ని చదవండి, మీకు అర్థమవుతుంది. ఈ పరుగు పందెం ఎప్పుడు ప్రారంభమైందో చెప్పాడు, ఎలా ప్రారంభమైందో చెప్పాడు. నేను ఇదివరకే పొందితి అనైనను అని అన్నాడు. అంటే నాకు ఇదివరకే నేను ఈ పరుగు పందెంలో ఉన్నాను అనే మాట చెప్తూ ఉన్నాడు. 10వ వచనం చదువుదామా? 10వ వచనం. ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని, మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని, ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇప్పుడు ఆయన పిలుపును అందుకొని పరుగు పందాన్ని ప్రారంభించాడు. ప్రభును నమ్మిన వారందరూ పరుగు పందెంలోనికి వచ్చారు. ఈ పరుగు పందెం ఎప్పుడు ప్రారంభమైందంటే, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అన్న దగ్గర ప్రారంభమైంది పరుగు పందెం. లెట్స్ స్టార్ట్ అన్నట్టుగా ఆ క్లాప్ అలా కొట్టగానే, ఆ విజిల్ ఇలా వినపడగానే, ఆ సౌండ్ అలా రాగానే పరుగు పందెం ప్రారంభించారు. సేమ్ మనం కూడా పరుగు పందెంలోనికి వచ్చాం. ఈ పరుగు పందెంలో పరిగెత్తుతున్నాం. ఎక్కడికి పరిగెత్తాలి అంటే గురి దగ్గరకు పరిగెత్తాలి. ఏంటి గురి? అపోస్తలుల కార్యముల గ్రంథం 20:24. త్వరగా ఒక మాట చదువుదామా? అపోస్తలుల కార్యముల గ్రంథం 20:24, 123వ పేజీ. 1, 2, 3. అయితే 20:24. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. ఇది పరుగు పందెం. ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుట. అమ్మా, ప్రభువును గూర్చి సాక్ష్యం ఇచ్చే పరుగు పందెంలోనికి వచ్చాం మనమంతా. ప్రభువును గూర్చి మనం ఏమి ఇవ్వాలి చెప్పండి? అసలు నోరు మూసుకొని వెళ్ళిపోతాం మనం. ఈ రొట్టె రసం తినువాడు ఆయనను ప్రచురము చేయమని ఉంది. మనం రొట్టె రసం తీసుకొని వెళ్ళిపోతాం. మౌనమే. ఎక్కడా నోరు తెరవమే, ఎవరికి సాక్ష్యం చెప్పమే, ఎవరిని దేవుని దగ్గరకు నడిపించమే, అసలు ఆయన గూర్చి సాక్ష్యమే చెప్ప. నువ్వు ఎలా రక్షించబడ్డావో కూడా నువ్వు చెప్పు. మరి ఈ పరుగు పందెంలో ఒక్క మెట్టన్నా వేసారా? ఒక్క అడుగన్నా వేసారా? మీరే నిర్ణయించుకోండి, నాకు తెలియదు. నా పరుగు దేని కొరకంటే ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుట కొరకై నేను పరుగెత్తుతున్నాను అన్నాడు. ఎలా పరిగెత్తుతున్నానంటే, నా ప్రాణమును మాత్రము నేను లక్ష్య పెట్టుట లేదు అన్నాడు. అంటే ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టకుండా పరిగెత్తుతున్నాడు. ప్రాణము కూడా అతనికి విలువైనది కాదు. మనం ఎందుకు పరిగెత్తలేకపోతున్నాం అంటే, మనకి ఈ లోకంలో చాలా విలువైనవి ఉన్నాయి. ఏమయ్యా పని చేయలేకపోతుందంటే, కుటుంబం బ్రదర్. ఏంటయ్యా మందిరానికి రాలేకపోతున్నాం అంటే, బంధువులు బ్రదర్. ఏందయ్యా చేయలేకపోతున్నాం? ఉద్యోగం బ్రదర్. చాలామంది చెప్తున్నారండి ఈ మాటలు. వీళ్ళంతా పరుగు పందెంలో వెనకబడిపోవడానికి కారణం ఏంటంటే, ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుటను వారు ఘనముగా ఎంచటల్లా అది వారికి విలువైనదిగా లేదు. లోకాశలు, లోకంలో ఉన్నవి, లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి వారికి ఎక్కువగా కనపడుతున్నాయి. అందుకని దీన్ని వదిలిపెట్టి అది చేయటం మొదలుపెట్టారు. ఆ దాసుడిని, అయ్యా యుద్ధం ఇన్నాళ్ళు చేసి వచ్చావు, కాసేపు రెస్ట్ తీసుకోయ్యా అన్నాడు రాజుగారు. ఆ రాజుతో ఆయన అంటున్నాడు, సుఖించుటకు, త్రాగుటకు, తినుటకు, భార్యతో ఉండుటకు ఇది సమయమా అన్నాడు. అవతల యుద్ధం జరుగుతుంది, మెండుగా యుద్ధం జరుగుతుంది, నా తోటి వారందరూ యుద్ధంలో ఉన్నారు, నేను సుఖించడానికి ఇది సమయమా అన్నాడండి. ఆయనకున్న జ్ఞానం మనకు లేదు. సుఖానికి మరిగిపోయాం, సంపాదనకు మరిగిపోయాం, లోక ఆశలకు మనం ఆశపడిపోయాం. ఇక అవే మనకు మిన్నగా ఉన్నాయి. అందుకనే దేవుని
గూర్చి సాక్ష్యమిచ్చుట మనకు గొప్పగా కనబడటంలా, అది ఘనంగా కనబడటంలా. అందుకనే వీటన్నిటిని విడిచిపెట్టాం, దేవుని పనిని విడిచిపెట్టాం, దేవుణ్ణి విడిచిపెట్టాం, దేవునిని నిర్లక్ష్య పెట్టాం, పరుగు పందెంలో వెనకబడిపోయాం. మనకంటే చాలామంది ముందు పరిగెత్తుతున్నారు. కాళ్ళు చేతులు లేని అమ్మాయి 1000 మందిని రక్షించిందంట. అనారోగ్యం అలా మంచంలో పడి ఉండి లెగిచి అడుగు కూడా పెట్టలేదండి, ఒక్క అడుగు కూడా వేయలేదు. నిష్ఠ కలిగిన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి 1000 మందిని రక్షించింది. మరి మనం వడబోటస్ పరుగు పందెంలో ఎంత వెనుకబడిపోయాం. ఏవి కిరీటాలే, ఏవి బహుమానాలే, ఏవి ఘనత, ఏది మెప్పు, ఎక్కడ 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 చాలా విచారకరం, చాలా విచారకరం. ఏమైపోయినా పర్లా, నా ప్రాణం పోయినా పర్లా, నా అందం పోయినా పర్లా, ఎండలో వెళ్ళాలంటే అమ్మో ఎండ ఎక్కువగా ఉంది బ్రదర్, చల్లబడ్డాకి వెళ్దాంలే, సువార్తేగా, సాయంత్రం వెళ్దాంలే, సాయంత్రం చేద్దాంలే. ఇది మన పని. మనమా దేవుని పని చేసేది? తిన్నారో తినలేదో, ఉన్నారో లేదో, ఆ అడవిలో ఆ కొండెక్కాడట, ఆ కొండ పైకి వెళ్ళాడట. ఎందుకంటే 4-5 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి సువార్త చెబుదామని వెళ్ళాడట. రాత్రి అయిపోయింది, వాడు ఏది పెడితే అది తిందామని అన్నం పెట్టమంటే పచ్చి పులుసు పోసారంట. పెద్దాలకు ఐడియా ఉండిద్దిలేండి, నేను తిన్నాను పచ్చి పులుసు. అదే తాగాడట పాపం, అదే తాగాడట. ఇక రాత్రికాల సమయాన ఆ కొండ దిగలేక, భయంకరమైన జీవులు ఉంటాయి, ఆ రాత్రికాల సమయాన్ని దిగలేమని అక్కడే పడుకున్నాడట. ఆ రాళ్లలో ఆ చెప్పులు తీసి తలగడగా పెట్టి పడుకున్నాడట. అది సేవ, సేవా జీవితం. అది ప్రభును గురించి సాక్ష్యం ఇచ్చటం. అది అటువంటి వారికి దేవుని దగ్గర బహుమానాలు ఉన్నాయి. ప్రియులారా, సుఖపడుతూ శ్రమ లేకుండా, చెమట కార్చకుండా, కష్టపడకుండా, నష్టపోకుండా దేవుని పని చేయాలని అనుకోవడం మన పొరపాటు, మన అజ్ఞానం, మన అవివేకం. ప్రియులారా, ఆలోచన చేయండి. ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చుట యందు పరిగెత్తుదాం, పరిగెత్తుదాం, పరిగెత్తుదాం. దేనికోసం మనం పరిగెత్తాలి? దేనికోసం పరిగెత్తాలి? ఫ్రీగా ఇస్తున్నారంటే పెద్ద లైన్ కనపడిద్దండి, కొట్టుకుంటారు, తోసుకుంటారు కూడా. దేవుని పని అంటే మాత్రం నిదానంగా వస్తారు. వీలైతే వస్తారు, లేకపోతే లేదు. చాలా విచారకరం. ఇట్స్ టూ సాడ్. ఇదిగో నా పరుగు కడముట్టిచ్చాను, నా కొరకు నీతి కిరీటం ఉంది, బహుమానం ఉంది, దేవుడు రాబోతున్నాడు అని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. నువ్వు చెప్పగలవా? నా కోసం నీతి కిరీటం ఉందని నువ్వు చెప్పగలవా? అటువంటి పరుగు నీకుందా? ప్రభు మనతోనే మాట్లాడుతున్నాడు. నా సమయం లేదు, నేను ముగిస్తాను ప్రియులారా. ఒక్క వచనం చదువుతాను, చదివి ముగిస్తాను. రండి ఇక్కడే చదువుదాం. 14వ వచనం, 3:14. క్రీస్తు యేసునందు, ఫిలిప్పీ పత్రిక 3:14. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు, దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని. 3 మాటలు అక్కడ ఏరుకోండి. ఉన్నతమైన పిలుపు అని ఉందే, అక్కడ ఆగండి. దేవుని ఉన్నతమైన పిలుపు అంది, అలాగేగా ఉంది అక్కడ. ఉన్నతమైన దేవుడు, మన దేవుడు ఎవరు చెప్పండి? ఉన్నతమైన దేవుడు. ఆయన పిలుపు చెప్పండి, ఉన్నతమైన పిలుపు. అమ్మా, డబ్బు సంపాదించేది కాదమ్మా, ఆస్తులు సంపాదించేది ఉన్నతం కాదు. మరి ఏదయ్యా అంటే ఆయన గూర్చి సాక్ష్యమిచ్చటం, ఆయన పిలుపును అందుకొని పరిగెత్తటం ఉన్నతమైనది, ఉన్నతమైనది. దట్స్ గ్రేట్. ఈ లోకంలో అది నష్టమే, నేను చెప్పాను ఇందాకే. లోకస్తులకు అది నష్టమే, లోకంలో అది నష్టంగానే కనపడుతుంది. కానీ దేవునికి అది లాభం, దేవుని దృష్టిలో అది లాభం. అది ఉన్నతమైన పిలుపు, ఉన్నతమైన దేవుడు, ఉన్నతమైన పిలుపు. ఇంకేమైనా ఉంది అక్కడ? దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు అంటే బహుమానం కూడా ఉన్నతమే. ఉన్నతమైన దేవుడు, ఉన్నతమైన పిలుపు, ఉన్నతమైన బహుమానం, ఉన్నతమైన గురి, అన్నీ గొప్పవే. మనకు అర్థం కావటల్లా
అర్థం చేసుకుందాం, పరుగెత్తుదాం, ప్రభు పని చేద్దాం, ప్రభువును గురించి సాక్ష్యం ఇద్దాం. ప్రాణము ఈ లోకంలో ఉన్నవి ఏవి కూడా దేవుని కంటే మనకు మిన్న కానే కాదు. ఈ లోకంలో ఉన్న ఏది, ఎవరు, ఏ వ్యక్తి, ఎవరు కూడా దేవుని కంటే మనకు మిన్న కాదు. అన్నిటినీ నిర్లక్ష్య పెడదాం. ఎవరు ఆపినా ఆగవద్దు, ఎవరు ఏమి చెప్పినా వినవద్దు. దేవుని గురించి సాక్ష్యం నేను చెప్తానయ్యా, పాట నేను పాడతా, పని నేను చేస్తా, ప్రభుని గురించి సాక్ష్యం నేను చెప్తా, వాక్యం నేను ప్రకటిస్తా, ఆత్మలను నేను తెస్తా. ఇదిగో ప్రభువా నిన్ను గురించి నేను చెబుతా, ఇదిగో ఐఎమ్ హియర్, నేనున్నానయ్యా, నన్ను వాడుకో, నేనున్నానయ్యా, నన్ను వాడుకో. ఇలాగ మనం ప్రార్థన చేద్దాం, ప్రభు పని చేద్దాం. మిగిలిన కొద్ది జీవితం దేవునికి ఇద్దాం. ఆ పరుగు పందెంలో దేవుడు మనకు బహుమానం ఇస్తాడు, ఉన్నతమైన బహుమానం ఇస్తాడు. అమ్మా, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన దగ్గర జీతం ఉంది. ఆయన తప్పక న్యాయమైన ప్రతిఫలం నీకు ఇస్తాడు. దేన్ని బట్టి కూడా మీరు ఆగవద్దు, దేనిని బట్టి ఆగవద్దు. ప్రభుని గురించి సాక్ష్యం చెప్పండి. ఒంటరిగా చెప్పండి, వ్యక్తిగతంగా చెప్పండి, మైకు ఉన్నా లేకపోయినా చెప్పండి, ఏ స్థలమైనా ఎక్కడైనా ప్రభుని గురించి చెప్పండి, చాలు. దట్ ఈస్ ఎనఫ్. దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు, జీతం ఇస్తాడు. నీవు చేసిన పనిని బట్టి దేవుడు నీకు జీతము ఇస్తాడు. తెలుసు కదా, కొన్ని ఉద్యోగాల్లో ఎన్ని గంటల పని చేసావో లెక్కగట్టి జీతాన్ని ఇస్తారు. సేమ్ దేవుడు కూడా నువ్వెంత పని చేశావో దానికి లెక్కగట్టి ఆయన నీకు జీతము ఇస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ప్రభు పని మనం చేద్దాం. వ్యక్తుల వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు, పరిస్థితుల వైపు చూడొద్దు, లోకం వైపు చూడొద్దు. ప్రభు పని చేస్తే నాకు డబ్బు రాదు, నాకు ఘనత రాదు, నాకు పేరు రాదు అని అనుకోవద్దు. ప్రభు పనికి అప్పగించుకుందాం, ప్రభు పని చేద్దాం. తల్ల వంచినట్లయితే ప్రార్థన. కృపగల మా దేవా, మీ ఘననామానికి స్తుతులు, స్తోత్రములు. ఏవి లాభమో ఏవి నష్టమో మా ఎదుటికి మీరు తీసుకొని వచ్చారు. ఆత్మ సంబంధులమైన మేము లాభమని చెప్పిన వాటి కొరకై ప్రయాసపడడానికి సహాయాన్ని దయచేయండి. మిమ్మును గూర్చిన శ్రేష్టమైన జ్ఞానం, మిమ్మును సంపాదించుకోవడం, మీ అందు అగపడటం, మీ మరణ పునరుద్ధానంలో సమాన అనుభవం కలిగి వారు ఉండటానికి సహాయాన్ని దయచేయండి. మా ప్రభువా, పరుగు పందెం, మిమ్మును గూర్చి సాక్ష్యం ఇచ్చే పరుగు పందెంలో మేము ఎలా ఉన్నామో మీరు మా ఎదురుకు తీసుకుని వచ్చారు. ఉన్నతమైన మీ పిలుపును అందుకున్న వారమై ఉన్నతమైన బహుమానము కొరకై క్రమంగా పరిగెత్తడానికి సహాయాన్ని దయచేయండి. విన్న మాటలు మా హృదయాలలో ఫలింపచేయండి. అలాగూ జీవించుటకు మీరు సహాయాన్ని దయచేయండి. ఈ మధ్యాహ్న కాల సమయం చేరువచ్చిన మా ప్రియులను బట్టి మీకు వందనాలు నాయన. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. మంచి ఆరోగ్యాలను మీరు దయచేయండి. మీరు రెక్కల కింద భద్రపరచండి. ప్రతి అవసరాన్ని, అక్కరను తీర్చండి. మీరు అక్కడ వరకు మీరు రెక్కల కింద భద్రపరిచి మీరే మహిమ పొందమని మమ్మల్నందరినీ మీ దగ్గర స్థలకు అప్పజెప్పుకుంటూ, లోకరక్షకుడు, పరమదేవుడు, రాజాది రాజుగా, ప్రభులకు ప్రభువుగా తిరిగి రానయున్న యేసుక్రీస్తు ప్రభు గణనామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.